వేలు ఉంది. అయితే ఇంకా అసలు కథ వీళ్ళది బయట పెడితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేది 4 రోజుల కింద తెలుసు మీకు, 5 రోజులు 6 రోజుల కిందనో మా ఈశ్వరన్ ఎప్పుడు డిసైడ్ 6 రోజులు అయిందా, 6 వారం కింద డిసైడ్ అయింది నేను ఇక్కడికి వచ్చేది. వాళ్ళకి అర్థమైంది నేను మైండ్ మీద పోతాడు చూస్తాడని. వీడియో పెట్టు పైగా మనం అది ఏం చేసి మనం వస్తున్నామని బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పల మీద వేరుస్తారు. అగో బొగ్గు ఈడికెళ్ళి బయటకు పోవుడు కాదు, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆడ మట్టి కుప్పు ఉన్నది, ఓబీ మట్టి. ఆ ఓబీ మట్టి మీద ఒక లేయరు ఆ బొగ్గు ఇట్లా పరిచినట్టు పడుతురు. ఇంత చూడు వీడియో అది. అది మీది మట్టి కుప్ప, బయటకెళ్ళి అది కూడా 3rd గ్రేడ్ రిజెక్టెడ్ కోలు, దాన్ని తెచ్చి దాని మీద వేసుకుంటూ వస్తురు. మా విలేకరులు రేపు పోయి చూడాలి. రేపు పోయి దాన్ని ఏం చేయాలంటే జర ఒక 3 ఎంత దవ్వురి మీద బొగ్గు ఉంటుంది, 3 దవ్వుతే లోపల మట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు 3 లక్షలు ఉందన్నట్టు దొరకబడతాడని మీద బొగ్గు పోసారు. ఇంకో వీడియో ఉండే కదా పెట్టు, గంతే ఉందా? అయితే ఇది నాకెవరో పంపలేదు, నీలాంటి కార్మికుడే పంపిండు. అన్న నువ్వు వస్తున్నావు అని మొత్తం ఇట్లా చేస్తుర్రే, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి మొత్తం బేరుతుర్రు అని మొన్న 2 రోజుల కింద ఒక ఆయన పంపిండు. నేనేం చెప్పిన తమ్మునికి, జర ఇవాళ పొద్దున పోయి మళ్ళీ ఏమున్నదో తీసుకురారా తమ్మి అని ఇవాళ పొద్దుగాలు తోలినా. పోతే ఆయనతో మన సెల్ ఫోన్ గుంజుకున్నారు, సగం తీసినాక సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ చేసిండు, అన్న ఫోన్ గుంజుకున్నారే అన్నాడు. పోతే పోయి తినే కొత్తది కొనిస్తాను నేను చెప్పిన. ఇక ఇది కథ. ఇది ఇంత చూడు వీడియో అది. అది మీది మట్టి కుప్ప, బయటకెళ్ళి అది కూడా 3rd గ్రేడ్ రిజెక్టెడ్ కోలు, దాన్ని తెచ్చి దాని మీద వేసుకుంటూ వస్తురు. మా విలేకరులు రేపు పోయి చూడాలి. రేపు పోయి దాన్ని ఏం చేయాలంటే జర ఒక 3 ఎంత దవ్వురి మీద బొగ్గు ఉంటుంది, 3 దవ్వుతే లోపల మట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు 3 లక్షలు ఉందన్నట్టు దొరకబడతాడని మీద బొగ్గు పోసారు. ఇంకో వీడియో ఉండే కదా పెట్టు, గంతే ఉందా? అయితే ఇది నాకెవరో పంపలేదు, నీలాంటి కార్మికుడే పంపిండు. అన్న నువ్వు వస్తున్నావు అని మొత్తం ఇట్లా చేస్తుర్రే, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి మొత్తం బేరుతుర్రు అని మొన్న 2 రోజుల కింద ఒక ఆయన పంపిండు. నేనేం చెప్పిన తమ్మునికి, జర ఇవాళ పొద్దున పోయి మళ్ళీ ఏమున్నదో తీసుకురారా తమ్మి అని ఇవాళ పొద్దుగాలు తోలినా. పోతే ఆయనతో మన సెల్ ఫోన్ గుంజుకున్నారు, సగం తీసినాక సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ చేసిండు, అన్న ఫోన్ గుంజుకున్నారే అన్నాడు. పోతే పోయి తినే కొత్తది కొనిస్తాను నేను చెప్పిన. ఇక ఇది కథ. ఇది